నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి పంచాయతీ తీర్చడానికి మరొక ప్రముఖ వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మోహన్ బాబు ఇందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఇద్దరికి ఎక్కడ చెడింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ప్రముఖ నటుడు మోహన్ బాబు గారి గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ పనికిమాలినటువంటి వ్యక్తి రోజుకో ఎజెండా పట్టుకొని తిరుగుతూ నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను అని చెబుతూనే ప్రతిసారి పోరంపోకు మాటలు మాట్లాడేది మనందరికీ తెలుసు. వీళ్ళకు స్టెబిలిటీ లేనటువంటి దౌర్భాగ్యం మనకు తెలుసు. మాట్లాడితే క్రమశిక్షణ పద్ధతి విధానం అని చెప్పేటువంటి వ్యక్తి దగ్గర క్రమశిక్షణ లేనటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదో కొంత ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు పెండింగ్ ఉంటాయని చెప్పి రోడ్ల మీద పడుకొని డ్రామాలేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యి మంగళగిరి, కుప్పం అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసినటువంటి ఈ మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి ఐరన్ రోడ్డు దించితే జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే కనీసం నోరెత్తి తెరిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాల. ఎందుకయ్యా అంటే సొంత బాబాయిని గొడ్డలతో బాత్రూంలో నరికి చంపినటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని పోయి అడిగితే ఎక్కడ మోహన్ బాబు అనేటువంటి మామను కూడా బాత్రూంకి పంపిస్తాడేమో అనేటువంటి భయంతో నోరు తెరవల. దాని గురించి మీడియా వాళ్ళు అడిగిన నోరు తెరవల. అయితే ఈసారి మాత్రం రాజకీయంగా నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. అయితే అనూహ్యంగా మోహన్ బాబు తన కుమారుడు మంచు మనోజ్పై దాడి చేశాడని చెప్పి మంచు మనోజ్ చెప్పడం, మళ్ళీ మోహన్ బాబు మనోజే మా పైన దాడి చేశాడని చెప్పి మోహన్ బాబు చెప్పడం, సరే ఇవన్నీ కూడా కుటుంబ గొడవలుగా నా బుట్టుడు వదిలేద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళు అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారిని, అనేకసార్లు తెలుగుదేశం పార్టీని కూసినటువంటి కారు కూతలు గుర్తు చేసుకున్నటువంటి నేను సరే ఈ విషయం ఏమన్నా పరిష్కరిస్తాడని చూశా. ఈలోపు మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పుసుక్కుమంటూ నేను ఉండగా బంధువుని, పైగా మంచు విష్ణువుకి బావైతాను కదా, నేనన్నా ఈ విషయాన్ని పరిష్కరించాలా అనేటువంటి ఉద్దేశంతో హుటాహుటి అంటే ఎమ్మటే సడన్గా ఇమ్మీడియట్గా ప్రజల దగ్గర నుంచి దోసుకొని సొమ్ముంతగా ప్రత్యేక విమానం వేసుకొని హైదరాబాద్కు పోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు దగ్గరకు పోయి అంకుల్ లేదా మామయ్య ఏంది వ్యవహారం, ఏదో ఒక రకంగా తెలుసుకుందాం, మనం ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేసుకోవాలా, మనం ఎట్టొక్కడు కూర్చొని మాట్లాడుకుందామంటే వరే చిల్లరగా, వరే పరికమాలలోడా, వరే పులివెందుల ఎమ్మెల్యే నువ్వు కూడా నాకు చెప్పేటటువంటి వింటరా, ఒకప్పుడు నేను రాజ్యసభ ఎంపీగా చేశారా, నేను ఎందుకు ఈ మాట అంటున్నారంటే రుడే నువ్వు నీ కుటుంబంలో నుంచి నీ తల్లిని గెంటేసావు, నీ చెల్లికి ఆస్తిలో వాటా ఎగ్గొట్టావు, నీ చెల్లి మీద నీచపు రాతలు సోషల్ మీడియాలో రాపిచ్చావు, వీటికి అదనంగా నీ తల్లి గురించి కూడా చండాల పరాతలు రాపిచ్చావు, పైగా నీ చెల్లి గురించి విషపరాతలు ఇప్పటికీ నీ హక్కుపక్షి, నీ విషపుత్రిక సాక్షిలో రాపిస్తున్నావు. ఇంత నీచపు చరిత్ర కలిగినట్టు నువ్వు కుటుంబంలో బంధాల గురించి చెప్పేటువంటి హక్కు నీకు ఉందంటరా, నువ్వు వచ్చి మాకు చెప్పబోతున్నావంటరా, మాకు చెప్పే ముందు నీ చెల్లి శర్మిలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వు, నువ్వు నీ తల్లిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నీ తల్లితో మాట్లాడుకో, ఇవన్నీ వదిలేసి పక్కోడింట్లో పంచాయతీలు చేయడానికి వస్తే మొహాన వస్తారు నిన్ను. ఎందుకంటే నీ వల్లే నేను ఇవాళ బజారు పాలయ్యాను, నిన్ను నమ్మి నీ పార్టీ కండవ కప్పుకున్నాక నాకు ఈ పరిస్థితి దుస్థితి వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నువ్వు ఇవ్వకుండా ఎగ్గొట్టావు, కాబట్టి నువ్వు వాడుకొని వదిలేస్తావు. అనవసరంగా నీ విషయంలో వచ్చి నీకు ప్రచారం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు వేరే పార్టీలోకి పోతామన్నా జనం నమ్మరు కాబట్టి నన్ను ఏ పార్టీలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా నన్ను దేనికి పనికి రాకుండా చేసింది నువ్వే అన్న చందంగా మోహన్ బాబు తన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నువ్వు వచ్చి నా ఇంట్లో పంచాయతీ తీర్చాలనుకుంటే ముందు నీ బాబాయిని వేసేసి ఆ తర్వాత ఆ బాబాయ్ కుమార్తె సునీత రెడ్డిని నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారా స్వామ్యా. నువ్వు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం నువ్వు చేసినటువంటి డ్రామాలు కూడా రాష్ట్ర ప్రజలు చూశారా స్వామ్యా. ముందు తల్లి, ఇద్దరు చెల్లెళ్ళకి నువ్వు న్యాయం చేసుకో. అదేవిధంగా నీ బాబాయిని వేసేసిన వాడిని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపెట్టి వాడిని శిక్షించుంటే నేను నమ్మేవాడిని. నువ్వు వచ్చి నీ కుటుంబంలో 100 పంచాయతీలు పెట్టుకొని నువ్వు వచ్చి నా కుటుంబ పంచాయతీ తీరుస్తానంటే అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? పబ్లిసిటీ కోసం వచ్చావు నా ఇంటికి, ఇంకోసారి ఇటువంటి విషయాల్లో నా ఇంటికి గడప దొక్కితే చెప్పుతో కొడతానన్న సందంగా మోహన్ బాబు గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎదుటివాడికి అసలు తీర్పు చెప్పడానికి పనికొస్తావంటారు. నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అక్కశమ్మలు అంటావు కదరా, నీ అక్కశమ్మలైనటువంటి నీ చెల్లెళ్ళిద్దరికి నీ ఆస్తిలో వాటా సక్రంగా ఇస్తే ఇవాళ నీకు పరిస్థితి ఉంటుందట, జనం మొహాన్ని ఊసేటువంటి పరిస్థితి ఉంటుందట. నువ్వు నీ చెల్లి మీద విషప్రాతలు ఈ రోజుకి
సాక్షిలో ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ ఉంది. లేకపోతే ఏకంగా రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, నువ్వు రాపించినటువంటి రాతలు రా మీ సెల్లి మీద. కాబట్టి నిన్ను ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచకంలో కానీ ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. అనవసరంగా ప్రతి దాంట్లో పంచాయతీని తీరుస్తానని పోతే ఈ రకంగానే అవమానకరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఇంకొకరికి నువ్వు తీర్పులు ఇవ్వాలంటే, ఇంకొకరికి నువ్వు ఆదర్శంగా నిలవాలంటే అసలు ముందు నువ్వు అది పాటించి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ముందు నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి పంచాయతీలు, నీ ఆస్తి పంపకాలు, నీ చెల్లితో తల్లితో ఉన్నటువంటి గొడవలు నువ్వు తీర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి తీర్పులు చెప్పేటువంటి ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి పంచాయతీ తీర్చడానికి మరొక ప్రముఖ వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మోహన్ బాబు ఇందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఇద్దరికి ఎక్కడ చెడింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ప్రముఖ నటుడు మోహన్ బాబు గారి గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ పనికిమాలినటువంటి వ్యక్తి రోజుకో ఎజెండా పట్టుకొని తిరుగుతూ నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను అని చెబుతూనే ప్రతిసారి పోరంపోకు మాటలు మాట్లాడేది మనందరికీ తెలుసు. వీళ్ళకు స్టెబిలిటీ లేనటువంటి దౌర్భాగ్యం మనకు తెలుసు. మాట్లాడితే క్రమశిక్షణ పద్ధతి విధానం అని చెప్పేటువంటి వ్యక్తి దగ్గర క్రమశిక్షణ లేనటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదో కొంత ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు పెండింగ్ ఉంటాయని చెప్పి రోడ్ల మీద పడుకొని డ్రామాలేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యి మంగళగిరి, కుప్పం అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసినటువంటి ఈ మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి ఐరన్ రోడ్డు దించితే జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే కనీసం నోరెత్తి తెరిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాల. ఎందుకయ్యా అంటే సొంత బాబాయిని గొడ్డలతో బాత్రూంలో నరికి 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 చంపినటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని పోయి అడిగితే ఎక్కడ మోహన్ బాబు అనేటువంటి మామను కూడా బాత్రూంకి పంపిస్తాడేమో అనేటువంటి భయంతో నోరు తెరవలా. దాని గురించి మీడియా వాళ్ళు అడిగిన నోరు తెరవలా. అయితే ఈసారి మాత్రం రాజకీయంగా నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. అయితే అనూహ్యంగా మోహన్ బాబు తన కుమారుడు మంచు మనోజ్పై దాడి చేశాడని చెప్పి మంచు మనోజ్ చెప్పడం, మళ్ళీ మోహన్ బాబు మనోజే మా పైన దాడి చేశాడని చెప్పి మోహన్ బాబు చెప్పడం, సరే ఇవన్నీ కూడా కుటుంబ గొడవలుగా నా బుట్టుడు వదిలేద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళు అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారిని, అనేకసార్లు తెలుగుదేశం పార్టీని కూసినటువంటి కారుకూతలు గుర్తు చేసుకున్నటువంటి నేను సరే ఈ విషయం ఏమన్నా పరిష్కరిస్తాడని చూశా. ఈలోపు మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పుసుక్కుమంటూ నేను ఉండగా బంధువుని, పైగా మంచు విష్ణువుకి బావైతాను కదా, నేనన్నా ఈ విషయాన్ని పరిష్కరించాలా అనేటువంటి ఉద్దేశంతో హుటాహుటీ అంటే ఎమ్మటే సడన్గా ఇమ్మీడియట్గా ప్రజల దగ్గర నుంచి దోసుకొని సొమ్ముంతగా ప్రత్యేక విమానం వేసుకొని హైదరాబాద్కు పోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు దగ్గరకు పోయి అంకుల్ లేదా మామయ్య ఏంది వ్యవహారం, ఏదో ఒక రకంగా తెలుసుకుందాం, మనం ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేసుకోవాలా, మనం ఎట్టొకటి కూర్చొని మాట్లాడుకుందామంటే వరి చిల్లరగా, వరి పరికమాలలోడా, వరి పులివెందుల ఎమ్మెల్యే నువ్వు కూడా నాకు చెప్పేటటువంటిరా, ఒకప్పుడు నేను రాజ్యసభ ఎంపీగా చేశారా, నేను ఎందుకు ఈ మాట అంటున్నారంటే రుడే నువ్వు నీ కుటుంబంలో నుంచి నీ తల్లిని గెంటేసావు, నీ చెల్లికి ఆస్తులు వాటా ఎగ్గొట్టావు, నీ చెల్లి మీద నీచపు రాతలు సోషల్ మీడియాలో రాపిచ్చావు, వీటికి అదనంగా నీ తల్లి గురించి కూడా చండాల ప్రాతలు రాపిచ్చావు, పైగా నీ చెల్లి గురించి విషప్రాతలు ఇప్పటికీ నీ హక్కుపక్షి, నీ విషపుత్రిక సాక్షిలో రాపిస్తున్నావు. ఇంత నీచపు చరిత్ర కలిగినటువంటి నువ్వు కుటుంబంలో అనుబంధాలు బంధాల గురించి చెప్పేటువంటి హక్కు నీకు ఉందంట్రా, నువ్వు వచ్చి మాకు చెప్పబోతున్నావంట్రా, మాకు చెప్పే ముందు నీ చెల్లి శర్మిలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వు, నువ్వు నీ తల్లిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నీ తల్లితో మాట్లాడుకో, ఇవన్నీ వదిలేసి పక్కోడింట్లో పంచాయతీలు చేయడానికి వస్తే మొహాన ఓస్తారు నిన్ను. ఎందుకంటే నీ వల్లే నేను ఇవాళ బజారు పాలయ్యాను, నిన్ను నమ్మి నీ పార్టీ కండవ కప్పుకున్నాక నాకు ఈ పరిస్థితి దుస్థితి వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నువ్వు ఇవ్వకుండా ఎగ్గొట్టావు, కాబట్టి నువ్వు వాడుకొని వదిలేస్తావు. అనవసరంగా నీ విషయంలో వచ్చి నీకు ప్రచారం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు వేరే పార్టీలోకి పోతామన్న జనం నమ్మరు కాబట్టి నన్ను ఏ పార్టీలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా నన్ను దేనికి పనికి రాకుండా చేసింది నువ్వే అన్న చందంగా మోహన్ బాబు తన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నువ్వు వచ్చి నా ఇంట్లో పంచాయతీ తీర్చాలనుకుంటే ముందు నీ బాబాయిని వేసేసి ఆ తర్వాత ఆ బాబాయ్ కుమార్తె సునీత రెడ్డిని నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారా స్వామ్యా. నువ్వు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం నువ్వు చేసినటువంటి డ్రామాలు కూడా రాష్ట్ర ప్రజలు చూశారా స్వామ్యా. ముందు తల్లి, ఇద్దరు చెల్లెళ్ళకి నువ్వు న్యాయం చేసుకో. అదేవిధంగా నీ బాబాయిని వేసేసిన వాడిని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపెట్టి వాడిని శిక్షించుంటే
నేను నమ్మేవాడిని రా నిన్ను. నువ్వు వచ్చి నీ కుటుంబంలో 100 పంచాయతీలు పెట్టుకొని నువ్వు వచ్చి నా కుటుంబ పంచాయతీ తీరుస్తానంటే అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? పబ్లిసిటీ కోసం వచ్చావు నా ఇంటికి. ఇంకోసారి ఇటువంటి విషయాల్లో నా ఇంటికి గడప దొక్కితే చెప్పుతో కొడతానన్న సందంగా మోహన్ బాబు గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎదుటివాడికి అసలు తీర్పు చెప్పడానికి పనికొస్తావంటారు. నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అక్కశమ్మలు అంటావు కదరా. నీ అక్కశమ్మలైనటువంటి నీ చెల్లెళ్ళిద్దరికి నీ ఆస్తిలో వాటా సక్రంగా ఇస్తే ఇవాళ నీకు పరిస్థితి ఉంటుందట. జనం మొహాన్ని ఊసేటువంటి పరిస్థితి ఉంటుందట. నువ్వు నీ చెల్లి మీద విషప్రాతలు ఈ రోజుకి సాక్షిలో ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ ఉంది. లేకపోతే ఏకంగా రాజశేఖర రెడ్డికి పుట్టలేదు. నువ్వు రాపించినటువంటి రాతలు రా మీ చెల్లి మీద. కాబట్టి నిన్ను ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచకంలో కానీ ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. అనవసరంగా ప్రతి దాంట్లో పంచాయతీని తీరుస్తానని పోతే ఈ రకంగానే అవమానకరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఇంకొకరికి నువ్వు తీర్పులు ఇవ్వాలంటే, ఇంకొకరికి నువ్వు ఆదర్శంగా నిలవాలంటే అసలు ముందు నువ్వు అది పాటించి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ముందు నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి పంచాయతీలు, నీ ఆస్తి పంపకాలు, నీ చెల్లితో తల్లితో ఉన్నటువంటి గొడవలు నువ్వు తీర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి తీర్పులు చెప్పేటువంటి ప్రయత్నం చెప్పు. లేకపోతే మోహన్ బాబు లాగా అందరూ కూడా నిన్ను చెప్పుతో కొడతారు.